ఈరోజు హిందూ పేపర్లో ఫార్మర్ సిబిఐ డైరెక్టర్ ఆర్కే రాఘవన్ గారు అద్భుతమైన ఆర్టికల్ రాశారు. ద సెంటర్ వర్సెస్ స్టేట్ ట్రజిల్ ఓవర్ ఐఏఎస్ పోస్టింగ్స్. అంటే ఐఏఎస్ పోస్టింగ్స్ డెప్యుటేషన్ విషయంలో కేంద్ర రాష్ట్రాల మధ్య వస్తున్న సందిగ్ధం, ఇష్యూస్, గొడవల గురించి ఆయన ఒక మాట చాలా స్పష్టంగా చెప్పారు. చాలా సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వం బాధాకరంగా ఒప్పుకుందంట చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్ సెంట్రల్ డెప్యుటేషన్ రావడానికి ఇష్టపడట్లేదని. అది ఎప్పటి నుంచో అందరికీ తెలుసు, కానీ ఎందుకు ఇష్టపడట్లేదనే క్వశ్చన్. ఈ మధ్య గమనిస్తే సెంట్రల్ ఆర్గనైజేషన్స్లో దాదాపు 17 సెంట్రల్ ఆర్గనైజేషన్స్లో 263 పోస్టులు ఐపీఎస్ ఆఫీసర్ పోస్టులు ఖాళీ ఉంటే కేవలం 3 మాత్రమే అప్లై చేశారు. ఎంత దారుణమైన అంశం చూసారా. దాంతోపాటు ఐఏఎస్ పోస్టింగ్స్ కూడా అంతే. సెంట్రల్ రిజర్వ్లో దాదాపు 300-400 వేకెన్సీస్ ఉంటే కేవలం 200 మంది మాత్రమే పనిచేస్తున్నారు, మిగతావన్నీ ఖాళీలో ఉన్నాయి. సో ఇది ఎందుకు జరుగుతుంది అనేది క్వశ్చన్. రాఘవన్ గారి కథనం ప్రకారం సెంట్రల్ లెవెల్లో పనిచేస్తే నేషనల్ లెవెల్లో పాలసీ మేకింగ్లో కీలక పాత్ర పోషించవచ్చు. అది హెల్త్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అవ్వచ్చు, ఎన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో కూడా మన పాత్ర కీలకంగా ఉంటుంది. దాంతోపాటు కొన్ని సందర్భాల్లో ఫారెన్ ఏజెన్సీస్లో పనిచేయచ్చు, వాళ్ళతో ఇన్పుట్స్ తీసుకోవచ్చు. ఇలా చాలా అవకాశాలు ఉంటాయి ఢిల్లీలో కూర్చొని పనిచేస్తే. మరెందుకు మన ఐఏఎస్ ఆఫీసర్స్ ఢిల్లీకి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు? దీనికి ఆయన చాలా సమాధానాలు చెప్పారు ఈ ఆర్టికల్లో. ముందుగా స్టేట్ లెవెల్లో వాళ్ళు పనిచేయటం వల్ల స్టేట్లో వాళ్ళు చాలా కంఫర్ట్స్కి అలవాటు పడి ఉంటారు. లోకల్ లెవెల్లో ఐఏఎస్ ఐపీఎస్ అనగానే చాలా హోదా ఉంటుంది. దాన్ని వదిలేసి సెంట్రల్లో అందరిలో ఒక్కడిగా వెళ్ళే అవకాశం. ఎందుకంటే సెంట్రల్లో ఫస్ట్ టైం ఎంపీని ఎవరు పట్టించుకోరు. అట్లాంటిది ఐఏఎస్లకి అంత పెద్ద సెంట్రల్లో వాళ్ళు కీలక పాత్ర పోషిస్తుంటారు, కానీ బయటికి వాళ్ళ ఆరా అనేది బయటకు అంత తెలియదు అనమాట. రెండో అంశం సెంట్రల్ డెప్యుటేషన్ విషయానికి వస్తే స్టేట్లో వాళ్ళు సెటిల్ అయిపోయి ఉంటారు. వాళ్ళు ఏ స్టేట్ పోస్టింగ్ వస్తే ఆ స్టేట్లో. ఇక్కడ ఒక విషయం తెలియాలి. భారతదేశంలో సివిల్ సర్వీసెస్లో ఒక సిస్టమ్ ఉంది. దాదాపు అంటే లాస్ట్ ఇయర్ లెక్కలు చూస్తే 11 లక్షల మంది సివిల్స్ ఎగ్జామ్కి అప్లై చేశారు. 5-6 లక్షల మంది ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాస్తారు. ఫైనల్గా 700 పోస్టులు 800 పోస్టులు ఉంటాయి అన్ని సర్వీసెస్ కలిపి. సో ఇంత కష్టపడి వీళ్ళు సివిల్స్ రాస్తారు, పాస్ అవుతారు. దాంతో మనకి ఒక జోనల్ పాలసీ రోస్టర్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది అనమాట. దాని ప్రకారం మన క్యాడర్స్ అలాట్ అవుతాయి. నువ్వు ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా లేదా వేరే సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ వచ్చినా నీకు క్యాడర్ సిస్టమ్ ఉంది. ఈ 3 సర్వీసెస్ని ఆల్ ఇండియా సర్వీసెస్ అంటాం. వాళ్ళు ఏ రాష్ట్ర క్యాడర్ అయినా రావచ్చు. వాళ్ళకి ఏ క్యాడర్ వచ్చేది అనేది వాళ్ళ చేతిలో ఉండదు చాలా సందర్భాల్లో. ఉదాహరణ నీకు టాప్ ర్యాంక్ వచ్చినా సరే నీకు ఆంధ్ర క్యాడర్ కానీ తెలంగాణ క్యాడర్ కానీ రాకపోవచ్చు. రోస్టర్లో జనరల్ కేటగిరీలో ఇన్సైడర్ అవుట్సైడర్ వేకెన్సీస్ ఉంటాయి. సో కొంతమంది అదృష్టవంతులు మంచి ర్యాంక్ వచ్చినా లేకపోతే పెద్ద ర్యాంక్ వచ్చినా వాళ్ళ కేటగిరీలో వేకెన్సీ ఉంటే వాళ్ళకి మన స్టేట్ వచ్చే అవకాశం ఉంది, వాళ్ళ ఒరిజినల్ స్టేట్. లేకపోతే వాళ్ళు వేరే స్టేట్. ఉదాహరణకి ఒక ఆంధ్ర అబ్బాయి వెళ్ళి అస్సాంలో పనిచేయచ్చు, లేదా ఒక తమిళనాడు అబ్బాయి వెళ్ళి నాగాలాండ్లో పనిచేయచ్చు. ఇలా చాలానే ఉంటాయి. సో ఎప్పుడైతే నార్త్ ఈస్ట్లో పోస్టింగ్స్ ఉన్నాయో లేదా హిల్లీ స్టేట్స్లో పోస్టింగ్స్ ఉన్నాయో వాళ్ళు మాత్రం ఢిల్లీ డెప్యుటేషన్కి వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారంట. ఎవరైతే డెప్యుటేషన్కి అప్లై చేస్తున్నారో ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ వాళ్ళు ఎక్కువ నార్త్ ఈస్ట్ కానీ హిల్లీ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు, మిగతా వాళ్ళు అసలు లేరు. ముఖ్యంగా ఏంటంటే స్టేట్లో సెటిల్ అయిపోవటం, స్టేట్లో పొలిటికల్ కాంటాక్ట్స్ ఉండటం, అంతకుమించి ఆ స్టేట్కి సంబంధించిన ప్రాంతంలో వాళ్ళకి రికగ్నిషన్ ఎక్కువ ఉండటం, దానిలో కంఫర్ట్స్, ఫిజికల్ కంఫర్ట్స్ ఎక్కువ ఉండటం, వీటన్నిటికీ అలవాటు పడిపోయి చాలామంది స్టేట్ లెవెల్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఏ స్టేట్ క్యాడర్లో ఆ స్టేట్ క్యాడర్లో ఉండాలనుకుంటున్నారు, కానీ సెంటర్కి డెప్యుటేషన్ మీద వెళ్ళే ఆలోచన తగ్గిపోతుందంట. ఈయన ఈ ఆర్టికల్ ఇంకో ఉదాహరణ కూడా రాశారు. మనం ఐపీఎస్ ఆఫీసర్ విషయాన్ని చూస్తే సిబిఐ కానీ ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ లేకపోతే సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ వీటిలో టాప్ పోస్టులన్నీ కూడా ఐపీఎస్ ఆఫీసర్వి ఉంటాయి. కానీ అక్కడ పోస్టింగ్కి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడట్లేదు. సో ఇంత దారుణమైన స్థితి ఇంతకుముందు ఎప్పుడు లేదంట. కొంతవరకు ఇంతకుముందు బాగానే ఉండేది. ఇప్పుడు చాలామంది సెంట్రల్ డెప్యుటేషన్ వెళ్ళడానికి అస్సలు ఇష్టపడలేదు. ఈ మధ్య సెంటర్ అది ఓపెన్గానే అప్రూవ్ చేసిందంట. దీంతో ఆయన చెప్పిన సొల్యూషన్ ఏంటంటే ఎవరైతే సెంట్రల్ డెప్యుటేషన్కి వస్తారో వాళ్ళ మోరల్ స్ట్రెంగ్తన్ చేయడానికి, వాళ్ళకి సైకలాజికల్ కంఫర్ట్ ఇవ్వడానికి, వాళ్ళకి ప్రైడ్ తెప్పించడానికి సెంటర్ వాళ్ళకి స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, స్పెషల్ రికగ్నిషన్ ఇవ్వాలి, భవిష్యత్తులో వాళ్ళకు ఉండే ప్రమోషన్స్లో స్పెషల్ సపోర్ట్ సిస్టమ్ దీనివల్ల వాళ్ళకు ఉండాలి. ఇలా రకరకాల సజెషన్స్ చాలామంది చెప్పారు, ఈయన కూడా చెప్పారు. దీంతో పాటు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అనేది మనం చూసాం, ఇది టఫ్ ఎగ్జామ్, తప్పకుండా ఈ ఎగ్జామ్కి రికగ్నిషన్ ఉండాలి. కానీ ఈ ఎగ్జామ్ అనేది యువర్ యాక్షన్ షుడ్ స్పీక్, నాట్ యువర్ పర్సన్.
అంటే నాట్ యూ యాజ్ అ పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్. నేను స్టేట్లో ఉన్నానని నన్ను అందరూ గుర్తుపెట్టుకుంటున్నారా, నా సోషల్ మీడియాలో ఎంతమంది నన్ను ఫాలో అవుతున్నారు, ఇది జనరల్గా స్టేట్ లెవెల్లో కనిపిస్తుంటుంది. సెంట్రల్ లెవెల్లోకి వెళ్తే తక్కువ కనిపిస్తుంది అనమాట. కానీ ఈ నేషన్ బిల్డింగ్లో వీళ్ళు చాలా కీలక పాత్ర పోషించవచ్చు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రూడెన్స్లో కంటిన్యూషన్లో ఇది చాలా కీలకం. అయితే ఈ మధ్య మనం చూసాం ఆల్ ఇండియా సర్వీసెస్ అంటే ఐఏఎస్ రూల్స్ 1954లో రూల్ నెంబర్ 6 గురించి సెంటర్ ఒక అమెండ్మెంట్ తెద్దామని కూడా అనుకుంటుంది. చాలామంది స్టేట్ లెవెల్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ సెంటర్కి వెళ్ళడానికి ఇష్టపడలేదు. స్టేట్ గవర్నమెంట్ వదలట్లేదు, ఎందుకంటే రూల్ నెంబర్ 6లో స్టేట్ కాంకరెన్స్ ఉండాలి అని ఉంది. అయితే సెంట్రల్ గవర్నమెంట్ రూల్ నెంబర్ 6కి అమెండ్మెంట్ ప్రపోజ్ చేస్తుంది. సెంటర్కి అవసరమైనంత రిజర్వ్ పూల్ స్టేట్ మెయింటైన్ చేసినప్పుడు, అంటే స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ని ప్రపోర్షనల్గా సెంటర్కి కూడా డెప్యుటేషన్కి పంపించాలి స్టేట్ అని చెప్పి సెంటరు స్టేట్ మీద కొంత పెత్తనం చేయడానికి ట్రై చేస్తుంది. దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో అమెండ్మెంట్స్ రాలేదు. అసలు దీని వెనకాల కారణం మనం చూస్తే 2001లో జయలలిత గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి పెద్ద గొడవ అయింది ఇదే విషయంలో. సెంట్రల్ గవర్నమెంట్ 3 ఐపీఎస్ ఆఫీసులు డెప్యుటేషన్ పంపించమని అడిగితే జయలలిత డినై చేస్తుంది. అదేవిధంగా లాస్ట్ ఇయర్ వెస్ట్ బెంగాల్ ఐఏఎస్ ఆఫీసర్ని సెంట్రల్ డెప్యుటేషన్ పంపించమని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తే అసలు రిలీవ్ చేయలేదు మమతా బెనర్జీ. సో వీటన్నిటికి మధ్య పెద్ద ట్రెజల్ అనమాట స్టేట్కి సెంటర్కి. స్టేట్ అంటది మా ఐఏఎస్ ఆఫీసులు మాకే, మా పర్మిషన్ లేకుండా వాళ్ళు బయటకు వెళ్ళడానికి లేదని. సెంటర్ అంటది సెంటర్ రిజర్వ్కి అవసరమైనప్పుడు స్టేట్ కాంకరెన్స్తోనే స్టేట్ ఒక ప్రపోర్షనల్గా మెయింటైన్ చేయాలి సెంటర్కి ఇవ్వడానికి పూల్ అని చెప్పి. దీని మధ్య పెద్ద ట్రెజల్ నడుస్తుంది అనమాట. సో ఇది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా పొలిటికల్ ర్యాంగిల్స్లో, అంటే రాజకీయపరమైన సంక్షోభాల్లో వీళ్ళు కూడా ఇరుక్కుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళతో కూడా కొంతవరకు ఒక రకంగా లోపం ఉందని చెప్పాలి. మేజర్ లోపం ఏంటంటే స్టేట్ లెవెల్ పాలిటిక్స్లో వీళ్ళు ఎప్పుడైతే ఒక పక్షపాతం కానీ ఒక పార్టిజాన్షిప్ కానీ రోల్ ప్లే చేస్తున్నారో ఆటోమేటిక్గా వాళ్ళు స్టేట్కి నో చెప్పలేరు, సెంటర్కి నో చెప్పలేరు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఒక కాన్సెప్ట్ ఉంది, న్యూట్రల్ బ్యూరోక్రసీ అని. బ్యూరోక్రసీ షుడ్ ఫాలో ఇట్స్ ఓన్ రూల్స్ అండ్ గైడ్లైన్స్. ఇట్ షుడ్ నాట్ ఫాలో ఇన్కంబెంట్ గవర్నమెంట్స్ గైడ్లైన్స్. కానీ అన్యాయంగా ఏంటంటే స్టేట్ లెవెల్లో ఉన్న వ్యవస్థలన్నీ కూడా, అది సిఐడి కావచ్చు, అది ఏసీబీ కావచ్చు, లేకపోతే స్టేట్ లెవెల్లో ఉన్న పోలీసింగ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా సీఎం మినిస్టర్స్ ఏం చెప్తే అదే వింటారు, అదే రాష్ట్రంలో అయినా సరే. దీనివల్లే ఓ పక్క స్టేట్ ఇంకో పక్క సెంటర్ వీళ్ళ మధ్య రాజకీయ సంక్షోభం వచ్చినప్పుడు ఆఫీసర్స్ కూడా మధ్యలో ఉంటున్నారనమాట. ఓవరాల్గా నేషన్ బిల్డింగ్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కొంతకాలం వర్క్ చేస్తే బెటర్గానే ఉంటుంది. కానీ ఇంకొక విషయం ఏంటంటే ఐఏఎస్ అనేది ఒక జాబ్, ఫైనల్గా అది ఒక కెరీర్. ఇండియాలో అది ఓవర్ రేటెడ్ అనుకోండి, కానీ ఫైనల్గా చూస్తే అది ఒక కెరీర్ ఆప్షన్. బయటికి కనిపించేంత గ్లామరస్ కాదు, దానిలో బోల్డ్ అని రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. కానీ ఇది కెరీర్ ఆప్షన్లో జీవితం వాళ్ళు పణంగా పెట్టాలనేది కూడా క్వశ్చన్. అంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళు వీళ్ళకి ఇంకో సర్వీస్లో, అదే ఐఏఎస్ సర్వీస్లో ఇంకో క్యాడర్లో పెట్టేస్తారు. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళి జమ్మూ కాశ్మీర్ పనిచేస్తావా, లేకపోతే నువ్వు గుజరాత్లో పనిచేస్తావా, ఉత్తరాఖండ్లో పనిచేస్తావా, జీవితాంతం వాళ్ళు 30 సంవత్సరాలు ఒకటే ప్లేస్లో దారిపోయాలి. ఇదంతా అన్యాయం చెప్పండి. నువ్వు అంటే ఆంధ్రాలో పుట్టి లేదా తెలంగాణలో పుట్టి నాగాలాండ్లోనో అస్సాంలోనో యూపీలోనో పనిచేయాలి జీవితాంతం. అంటే ఫెడరల్ సిస్టంలో కరెక్టే, కానీ లైఫ్ని, ఉన్న వాళ్ళని, ఉన్న కల్చర్ని, ఉన్న ఊరిని వదిలేసి వేరే చోటకి పర్మనెంట్గా వెళ్ళిపోవాలి కేవలం ఐఏఎస్ ఐపీఎస్ కోసం. సో దేశభక్తి ఉండాలి, దేశభక్తి పెంపొందించాలి, ఫెడరలిజం ఉండాలి. కానీ జీవితం మొత్తం అంటే 30 సంవత్సరాలు, ఉదాహరణకి 20 సంవత్సరాల వయసులో 20 సంవత్సరాల వయసులో ఐఏఎస్ వచ్చింది, 60 సంవత్సరాలు వచ్చేంత వరకు వాళ్ళని గైడ్ చేసేదంతా ఈ రూల్సే కదా. సో చివరికి ఆ తర్వాత లైఫ్ ఏం మిగులుతుంది? సో ప్రొఫెషనల్ లైఫ్ ఇంపార్టెంట్, పర్సనల్ లైఫ్ కూడా ఇంపార్టెంటే. కొన్ని చాయిసెస్ వాళ్ళకు కూడా వదిలితే మంచిది గవర్నమెంట్. సో క్యాడర్ పాలసీ కూడా కొంత మార్చాలి. ఎప్పుడైతే వాళ్ళు లోకల్ లెవెల్లో సీట్స్, పొజిషన్స్ అవైలబుల్ ఉన్నప్పుడు ఎందుకు బయట వాళ్ళని తెచ్చు? నాగాలాండ్ అబ్బాయికి ఆంధ్రాలో చేయటం ఇష్టం ఉండదు, ఆంధ్ర అబ్బాయికి నాగాలాండ్లో చేయటం ఇష్టం ఉండదు, కానీ ఇద్దరిని కావాలని ఎక్స్చేంజ్ చేయటం, వాళ్ళ జీవితం మొత్తం అక్కడే ఉంచుతారు. ఇది ఎంత మాత్రం కరెక్టు? ఇది కూడా గవర్నమెంట్ ఒకసారి ఆలోచించాలి. ఇది ఫెడరల్ స్పిరిట్, వీఆర్ ఆల్ ఇండియన్స్ ఒక చోట వాళ్ళు ఇంకో చోటకి వర్క్ చేయాలి, తప్పులేదు. కానీ జీవితాంతం వర్క్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి ఆలోచించాల్సిన విషయమే.